యుద్ధం ఫిబ్రవరి 28వ తారీఖు ప్రారంభమైంది. 2 రోజుల క్రితం ముగిసిన పరిస్థితి. సో ఇప్పుడు మామూలుగా ప్రజలందరూ ఏమనుకుంటా ఉన్నారంటే, సరే యుద్ధం ఆగిపోయింది కాబట్టి ఫిబ్రవరి 27వ తారీఖు ఏదైతే ధరలు ఉన్నాయో ఆ ధరలకి దాదాపు చేరుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ చమురు ధర అప్పట్లో యాక్చువల్గా ఒక 10 రోజుల ముందు, యుద్ధానికి 10 రోజుల ముందు చూస్తే $68 $70 మధ్య కూర్చులాడింది. $70 ఉంది. ఇప్పుడు దాదాపు ఈ రోజు నిన్న చూస్తే అదే పరిస్థితికి వచ్చింది. సో మన మీద ఏం భారం పడింది చెప్పాలంటే, దాదాపు 7.5 నుంచి 8 రూపాయలు పెట్రోల్ డీజిల్కి సంబంధించి మనకు హైక్ చేశారు. అదేవిధంగా దాదాపు 100 రూపాయలకు దాకా గ్యాస్కి సంబంధించి పెంచిన పరిస్థితి డొమెస్టిక్. అదే ఇక ఈ వాణిజ్య అవసరాలకు సంబంధించిన గ్యాస్ అయితే దాదాపు 1000 రూపాయలు పెంచారు. సో ఇవన్నీ ఏ విధంగా తగ్గిస్తారు అనేది ఎదురు చూస్తూ ఉన్నారు. అంటే మనము యుద్ధం క్లోజ్ అయింది, ఒప్పందం కుదిరింది, రోజుల అంటే గంటల వ్యవధిలోనే అన్ని యథాస్థితికి వచ్చేస్తాయని కూడా అది ఆశించట్లేదు. అయితే రానున్న 15-20 రోజుల కాలంలో వీటిని ఏమాత్రం తగ్గిస్తాయి, ఎంత మేరకు ప్రజలు ప్రయోజనం చేకూరుస్తుంది ప్రభుత్వం అనేది ఎదురు చూస్తా ఉన్న పరిస్థితి. అయితే ఇక్కడ మనం అంతర్జాతీయంగా 2 అంశాలు గమనించాలండి. ఒకటి, మనకి రష్యా నుంచి ఇప్పుడు ఏదైతే ఇరాన్ కానీ లేదంటే పశ్చిమాసియా దేశాల నుంచి ఖతారు, ఓమన్, యుఏఈ, సౌదీ అరేబియా ఇక్కడ నుంచి కొంటా ఉంటామో ఆయిల్ని. ఎందుకంటే మన దేశ అవసరాలకు దాదాపు 70-80% వరకు ఇప్పుడు నేను చెప్పిన దేశాలతో పాటు కొత్తగా అయితే యుద్ధం కారణంగా వెనిజువేలా నుంచి, అదేవిధంగా రష్యా నుంచి కూడా కొంటున్నాం పెద్ద ఎత్తున. ఇప్పుడు నిన్న చూస్తే ఏం జరిగింది, వెనిజువేలాలో పెద్ద ఎత్తున భూకంపం వచ్చిన పరిస్థితి. అదేవిధంగా రష్యాలో చూస్తేనేమో ఉక్రెయిన్ ఇటీవల కాలంలో గత వారం రోజులుగా చూస్తే రష్యా మీద విరుచుకుపడుతూ ఉంది. యుద్ధం మళ్ళీ తిరిగి అక్కడ ఊపందుకుంది. కొన్ని రోజులుగా స్తబ్దతగా ఉంది, ఏదో డ్రోన్లు దాడులు జరుగుతూ ఉండే అడపాతడపా. ఇప్పుడైతే ఎందుకో తెలియదు కానీ, లేకపోతే రష్యా ఏమన్నా ఆయుధాలు సరఫరా చేస్తుందా ఉక్రెయిన్కి, లేకపోతే ఉక్రెయిన్ ఇంకేమన్నా ప్రొడక్షన్ చేస్తుందా ఆయుధాలు తెలియదు కానీ యుద్ధం అంటే మనం ఏదైతే తక్కువ ధరకు కొంటున్నాం అనుకుంటున్నామో రష్యా కానీ, అదేవిధంగా వెనిజువేలా అక్కడి నుంచి కానీ మనకు వస్తూ ఉన్నాయి. ఆ రెండిట్లో ఒకటి భూకంపం, ఒకటి యుద్ధం అనేది వచ్చిన పరిస్థితి. సో ఇప్పుడైతే ఇందులో వెనిజువేలాలో భూకంపం వచ్చినప్పటికీ కూడా అక్కడ ఏదైతే ప్రజలు నివసిస్తున్నారో ఆ ప్రాంతాల్లోనే ఎక్కువగా దెబ్బతింది భూకంపం కారణంగా అంటున్నారు. అంటే మనకి ఏదైతే పెట్రోలియం ఉత్పత్తులు చేసే సంస్థలు ఉన్నాయో ఆ సంస్థలు పెద్దగా దెబ్బతినలేదనేది మనకు అందుతున్న సమాచారం. అయితే ఇంకా పూర్తి స్థాయిలో, ఎందుకంటే వాళ్ళందరూ కూడా అతలాకుతలం అవుతూ ఉన్నారు. ఎందుకు వేల మంది చనిపోయిన పరిస్థితి కాబట్టి ఎలా ఉంది, ఏమైనా ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన దెబ్బలు తిన్నాయా, ఆ సంస్థల్లో ప్రొడక్షన్ ఏమన్నా ఆగిపోతుందా అనేది ఒకటి. సో రెండోది ఏంటి, హెర్మూజ్కి సంబంధించి బాగానే ఉంది అనుకుంటుంటే అక్కడ ఈరోజు చూసాం కొన్ని నౌకలకి సంబంధించి కొన్ని చేరుకుంటున్నప్పటికీ కూడా యథాతథ స్థితి అంటే ఫిబ్రవరి 28వ తారీఖు ముందున్న పరిస్థితి ఇంకా అక్కడ రాలా. ఎందుకంటే పశ్చిమాసియా దేశాలు ఏవైతే ఉన్నాయో చెప్పండి ఒక్కసారిగా కూడా ఈ రోజు ఈ ధరలు తగ్గిపోవడానికి ప్రధాన కారణం అంటే ఏం చెప్పుకోవచ్చు? అంటే అంతర్జాతీయంగా చమురు ధరలు ఏంటంటే, యాక్చువల్గా ఇరాన్ ఎప్పుడైతే హెర్మూజ్కి సంబంధించి నిబంధనలు ఎత్తేసింది, కొన్ని వందల సంఖ్యలో, మొదట్లో 10ల సంఖ్యలో అన్నారు, 100ల సంఖ్యలో చమురు ఏదైతే రవాణా చేస్తున్న నౌకలన్నీ కూడా భారత్కే 10-11 చేరుకున్నాయని చెప్తా ఉన్నారు. సో అట్లా అదొకటి. యుద్ధం అనేది ఎప్పుడైతే ముగింపు అనేది వచ్చిందో దానికి సంబంధించి స్టాక్ మార్కెట్లో ఏ విధంగా అయితే ఒక సానుకూలమైన స్పందనలు వస్తాయో చమురుకు సంబంధించి కూడా ఇక ఆ బాధలు తీరిపోయాయి కాబట్టి యథాతథ స్థితి రావడానికి అవకాశాలు అది కారణంగా చెప్పచ్చు మనం. అయితే ఇక్కడ మన భారతదేశానికి సంబంధించి వస్తే ఏంటంటే, చమురు ధరలకు సంబంధించి మనము 2014-15 వరకు కూడా ఎవ్రీ 15 డేస్కి ఒకసారి అంతర్జాతీయ చమురు ధరలు వచ్చే మార్పుల ఆధారంగా మన పెట్రోల్ డీజిల్ ధరలు సవరిస్తూ ఉంటారు. ఇక్కడ ఏజెన్సీలు ఏదైతే గ్యాస్ మార్కెటింగ్ చేస్తూ ఉంటాయి, గ్యాస్ కానీ లేదంటే పెట్రోలియం ఉత్పత్తులు కానీ. సో ఎందుకో తెలియదు కానీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నిటిని పక్కన పెట్టేసేసింది. సో అంతర్జాతీయ చమురు ధరలు ఎలా ఉన్నప్పటికీ, అంటే 120కి చేరుకున్నా, అదేవిధంగా 80కి చేరుకున్నా పెద్దగా మార్పులు ఏమి రావట్లా. ఒకసారి పెరుగు కూర్చున్నాయి, ఎట్లానే ఉంటున్నాయి. సో దానివల్ల లక్షల కోట్ల రూపాయలు ఆర్జించింది. సరే, వాళ్ళు దానికి అభివృద్ధి కోసం ఖర్చు పెడుతున్నారా దేనికో పక్కన పెడితే, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా, కేంద్ర ప్రభుత్వం ఏమో అట్లానే ఉంచుతుంది సవరించకుండా, రాష్ట్ర ప్రభుత్వాలు ఏమో వ్యాట్ రూపంలో ఇంకా సెస్సుల రూపంలో విపరీతంగా వేస్తూ ఉన్నారు. యాక్చువల్గా
మనకి 65 రూపాయలు 68 రూపాయలు బ్యారెల్ ఉన్నప్పుడు మనకి 70 రూపాయలకి 75 రూపాయలకి రావాలి పెట్రోల్. కానీ మనం అవును. మాత్రం 100కి పైనే చెల్లించుకుంటా ఉన్నాం. అంటే ఆ మిగతాదంతా కూడా మనం అది ఎక్స్ట్రా కడుతున్నట్టు లెక్కే. సో అది ఇప్పుడు కూడా ప్రజలు భారంగానే పరిణమిస్తా ఉన్నారు. పోనీ అదంతా పక్కన పెట్టండి. ఇప్పుడు ఆ 8 రూపాయలు యుద్ధం కారణంగా ఏదైతే పెంచామో, సో దాన్నన్నా రానున్న రోజుల్లో తగ్గిస్తారా? అదేవిధంగా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్‌కి సంబంధించి 90 రూపాయలు పెంచారు. ఒకసారి 60 రూపాయలు, ఒకసారి 30 రూపాయలు చిల్లర. ఆ 2 కూడా తగ్గిస్తారా? అనేది ఇప్పుడు ప్రజలందరూ కూడా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తా ఉన్నారు. దీనికి ఉమ్. ప్రభుత్వం ఎలాంటి సమాధానం చెబుతుందనేది చూడాలి. ఎందుకంటే మనకు 64 రోజులు, 70 రోజుల దాకా నిల్వలు ఉన్నాయన్నారు. సరే ఏదో ఒకటి మేనేజ్ చేశారు. మొత్తంగా విపరీతంగా వేరే పాకిస్తాన్‌లో గాని, కొన్ని యూరోపియన్ కంట్రీస్‌లో గాని, అమెరికాలో గాని పెరిగినట్టు మనకి పెద్ద ఎత్తున పెరగకపోయినప్పటికీ కూడా ఒక 8 రూపాయలు పెంచారు. సో దాన్నన్నా ఇప్పుడు తగ్గిస్తారా? లేదా గతంలో లాగే ఒక సంక్షోభం వచ్చినప్పుడు ఏదైతే పెంచారో ఆ పెంచిన ధరలను యథాతథంగా ఉంచేసేసి ప్రజల నుంచి ఇంకా అదే దోపిడీని కొనసాగిస్తారా అనేది కూడా ప్రజలందరూ కూడా గతంలో అలవాటు పడి ఉన్నారు. కనీసం ఈసారన్నా అవును. 8 రూపాయలు తీసేస్తారా లేదా అనేది అందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితిగా నేను చెప్తాను.